అంత్యకాలంలో పాపం విస్తరించడం గల కారణం ఏంటంటే మనుషుల్లో దేవుని భయం అనేది తగ్గిపోద్ది. ఓకే, కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరచుము. గమనించాలి, సంవత్సరాలు అయితే జరిగిపోతా ఉంటది, కాలం జరిగిపోతా ఉంటది. యూ కెనాట్ స్టాప్ ఇట్. కాలాన్ని నువ్వు ఆపలేవు, ఎందుకంటే అది నిరంతరం కూడా దానంతటా అది జరిగిపోతా ఉంటది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే సంవత్సరములు జరిగిపోతా ఉండగా నీ కార్యాన్ని నూతన పరచు. రిన్యూ అవర్ స్పిరిట్స్, న్యూ లైఫ్. మనకు కావాల్సింది ఏంటంటే నూతనమైనటువంటి జీవితం మనకు కావాలి. హల్లెలూయా. నీ కార్యము నూతన పరచబడాలి. సంవత్సరం మారటం కాదు, క్యాలెండర్ మారటం కాదు, ఇయర్ మారటం కాదు, నీ జీవితంలో ఏమి రావాలి? ఒక నూతనమైనటువంటి క్రియ జరగాలి. ఏ న్యూ థింగ్ షుడ్ హ్యాపెన్. గతించిపోయింది ఏదో గతించిపోయి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, గతించిపోయిన దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అయ్యో నేను అట్ట చేసిన పోయేది, అయ్యో ఇట్టు ఆడ రోజు ఆ మాట అన్నాడు కదా, నేను ఎంత బాధపడుతున్నానో. వదిలే అలాంటివన్నీ, ఎందుకంటే గడిచిపోయిన దాన్ని నువ్వు మార్చలేవు. యూ కెనాట్ చేంజ్ ద పాస్ట్, బట్ యూ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు నువ్వు మార్చుకోగలం, కానీ జరిగిపోయిన దాన్ని మనము మార్చుకోలేము. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే సంవత్సరములు జరుగుతా ఉన్నాయి కానీ నీ కార్యాన్ని నా జీవితంలో నూతన పరచు. న్యూ లైఫ్ షుడ్ కమ్. కొత్త జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రభువా. గడిచిన సంవత్సరం అంతా నీవు బాధలో ఉన్నావేమో, గడిచిన సంవత్సరం అంతా దుఃఖంలో ఉన్నావేమో, గడిచిన సంవత్సరం అంతా నువ్వు అప్పుల్లో ఉన్నావేమో, గడిచిన సంవత్సరం అంతా ఈ పని జరగలేదన్న బాధలో నువ్వు ఉన్నావేమో. 2026 సంవత్సరంలో ప్రభువా నీ కార్యాన్ని నూతన పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనకు కూడా కావాలి. హబక్కూకు చేస్తా ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కార్యం మాత్రం నూతన పరచు ప్రభువా. నా జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగించు. గివ్ మీ ఎ న్యూ లైఫ్. పాత లైఫ్ అంతా కూడా బాధతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, శ్రమతో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను. కానీ ఇప్పుడేం కావాలి? నాకు న్యూ లైఫ్ కావాలి, నూతనమైన జీవం నాకు దయచేయి ప్రభు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? న్యూ పవర్, న్యూ స్ట్రెంగ్త్. కార్యం జరిగించడం అంటే నువ్వు బలహీనతలో ఉన్నావేమో, పాపాన్ని జయించలేని స్థితిలో నీవు ఉన్నావేమో, అనారోగ్యంతో నువ్వు పడున్నావేమో. ఈ సంవత్సరం ప్రభు నా జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్క మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. నేను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. న్యూ లైఫ్. ఒకవేళ క్రీస్తుని నీవు కలిగి ఉండకపోతే ఈ సంవత్సరం 2025 సంవత్సరం అంతా, ఇఫ్ యు డోంట్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, దిస్ ఈజ్ అనదర్ ఆపర్చునిటీ ఫర్ యూ. దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఇంకొక అవకాశం ఏంటో తెలుసు. 2026లో క్రీస్తుని కలిగి ఉండేటటువంటి జీవితాన్ని నీకు ఇస్తామన్నాడు. నీవు కలిగి ఉన్నట్లయితే పాత విషయంలో నువ్వు చనిపోయి ఉంటావేమో, కానీ క్రీస్తునందు నీవు నూతనమైన జీవం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జీవం మనం కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, నూతనమైన శక్తి మనం కలిగి ఉండాలి, నూతనమైనటువంటి బలము. పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనము క్రొత్తదవ్వాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు. గలతీ 3:26-27 వచనాలు. క్రీస్తు, దానిపై వచ్చింది చదవండి 26. యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడంటే ఎలా ఉన్నాం మనం? క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి మనం ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. అంటే పాత బట్టలు తీసేసి మనం ఏం వేస్తున్నాం? ఇప్పుడు నూతనమైన వస్త్రాలు ధరిస్తూ ఉన్నాం. పాత బట్టలకి ఏముంటది? మరకలు ఉంటాయి. పాత బట్టలకి ఏముంటది? దాగులు ఉంటాయి. పాత బట్టలకి ఏముంటది? చిరిగిపోయి ఉంటది. పాత బట్టలకి ఏముంటది? కప్పు కొడతా ఉంటాయి. అవన్నీ తీసేసి మనం ఏం ధరించుకుంటున్నామంటే ఇప్పుడు మనం పాత జీవితాన్ని తీసివేసి we are wearing Christ. హల్లెలూయా. క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్నప్పుడు ఎలా ఉండాలి? మనకి ఆలోచన మారిపోవాలి.
హల్లెలూయా. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది. క్రీస్తుని ధరించుకున్న వారి మాటలు వేరుగా ఉంటాయి. క్రీస్తుని ధరించుకున్న వారి క్రియలు వేరుగా ఉంటాయి. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు చేసే క్రియలు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎప్పుడు లేనటువంటి విషయాల్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అంతకుముందు జరగనటువంటి పనులన్నీ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే 2025 సంవత్సరంలో క్రీస్తుని నీవు ధరించుకోవాలి. లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశలు విడిచిపెట్టాలి, ఇంకేంటి పాపాన్ని విడిచిపెట్టాలి, ఇంకేంటి బలహీనతలు విడిచిపెట్టాలి. క్రీస్తుని నువ్వు ధరించు. గమనించండి, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని ఆయన గద్దించి శిక్షిస్తారు. ప్రకటన గ్రంథంలో మాట, నేను ఎవరిని ప్రేమిస్తానో వారిని గద్దించి శిక్షిస్తాను. ఆయన గద్దించినప్పటికీ ఒక విషయం గమనించాలి, ఆ గద్దింపులో కూడా దేవుని ప్రేమ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమను మనం తృణీకరించుకోండి. ఏమో దేవుడు ఈ శ్రమ నాకు ఇచ్చాడంటే నన్ను సరి చేసుకోవడానికి ఇచ్చాడేమో. 2026లో నీ ఆలోచన మారాలి. ఎందుకు దేవుడు నాకు ఎట్ట చేశాడు, ఎందుకు నాకు ఇది చేయలేదు, ఎందుకు నాకు అది చేయలేదు.